ఇంకా డంకన్ బ్యాటిల్‌లోకి వెళ్ళబోయే ముందు ఎగ్ దగ్గరున్న లాన్స్‌ని తీసుకుంటాడు. ఎగ్ ఇక్కడ డంకన్‌కి ఏదో చెప్పాలని ట్రై చేసినా సరే డంక్ అది వినడు. మేబీ ఎగ్ డంకన్ బ్యాటిల్‌లోకి వెళ్ళిపోయే ముందు ఆఖరిసారిగా తనతోని మాట్లాడదామని ట్రై చేసినట్టున్నాడు. డంకన్ కొంత దూరం వెళ్ళిన తర్వాత తిరిగి ఎగ్‌తోని మాట్లాడతాడు. ఈ షోలోని వీళ్ళ బాండింగ్ ఎంత బ్యూటిఫుల్‌గా వర్కౌట్ అయిందంటే ఈ సీన్ చూస్తున్నప్పుడే కళ్ళలోనే నీళ్ళు తిరుగుతున్నాయి. ఒక కామన్ మ్యాన్‌గా ఈ ట్రయల్ ఆఫ్ సెవెన్‌ని గెలిచి డంకన్ మళ్ళీ వెనక్కి తిరిగి రావడం చాలా కష్టం. అది ఎగ్‌కి కూడా తెలుసు. బట్ స్టిల్ డంకన్‌ని గెలవాలని చెప్పి ఎగ్ నమ్ముతాడు. ఈ ట్రయల్ ఆఫ్ 7 జరగబోయే ముందు ఫెయిత్ ఆఫ్ 7కి సంబంధించిన ఒక ప్రీస్ట్ వచ్చి ఇక్కడ ప్రే చేస్తూ ఉంటాడు. యాండల్స్ వెస్టర్స్‌కి వచ్చినప్పుడు ఫెయిత్ ఆఫ్ 7 అనే రిలీజియన్‌ని తీసుకొస్తారు. ఆ ఫెయిత్ ఆఫ్ 7 రిలీజియన్స్‌తో పాటుగానే ఈ ట్రయల్ ఆఫ్ 7 కూడా వస్తుందన్నమాట. అండ్ మెయిన్‌గా ఇలాంటి బ్యాటిల్స్‌కి గాడ్ వారియర్. అండ్ ఇక్కడ చెప్పే ప్రీస్ట్ కూడా వారియర్ పేరే తీస్తాడు. అండ్ ఇతను మేబీ యాష్‌వుడ్ హౌస్‌కి చెందుండొచ్చు. అండ్ తర్వాత ఇక్కడ డంకన్ వైపు ఉన్న వాళ్ళని చూపిస్తారు. నెక్స్ట్ ఆరియోన్ వైపు ఉన్న వాళ్ళని చూపిస్తారు. ఫస్ట్ టైం ఇక్కడ డంకన్ ఎంత టెన్షన్ పడుతున్నాడో సేమ్ అదే టెన్షన్ హెల్మెట్ లేకుండా మనం డారోన్ ఫేస్‌లోని చూడొచ్చు. డారోన్‌కి ఈ బ్యాటిల్‌లోని పాల్గొనాలని అసలు ఇష్టమే ఉండదు. అలా అని చెప్పి తను ఫైట్ చేసేంత సమర్థుడు కూడా కాదు. అండ్ ఇక్కడ డేరోన్ తన హెల్మెట్ పెట్టుకుంటున్నప్పుడు చూడండి, తన హెల్మెట్‌కి ఒక గ్రీన్ కలర్ ఫెదర్ ఉంటుంది. ఇప్పటివరకు బ్యాటిల్ చేయని నైట్స్‌కి ఇలాంటి ఫెదర్స్ పెడతారు. మేబీ ఆపోజిట్‌లో ఉన్న టీమ్ డేరోన్ ఎవరో గుర్తించడానికి ఇది పెట్టుకొని ఉండొచ్చు. ఇంకా ట్రయల్ ఆఫ్ 7 స్టార్ట్ అవుతుంది. అందరూ హార్సెస్ వేసుకొని చాలా స్పీడ్‌గా వెళ్ళిపోతుంటారు. కానీ డంకన్ మాత్రం అక్కడే ఉండిపోతాడు. ఈ బ్యాటిల్‌లో ఉండి డంకన్ ఎంత టెన్షన్ పడుతున్నాడో సేమ్ అదే టెన్షన్ ఆడియన్స్‌లో కూర్చునున్న ఎగ్ కూడా అంతే టెన్షన్ పడుతున్నాడు. డంకన్ బ్యాటిల్‌లోకి వెళ్ళగానే ఫస్ట్ దెబ్బ తగులుతుంది. తన షీల్డ్ విరిగిపోతుంది. తనకి ఒక లాన్స్ గుచ్చుకుంటుంది. యాక్చువల్‌గా డంకన్‌కి ఈ హార్స్ మీద లాన్సెస్‌తోని ఫైట్ చేయడం పెద్దగా రాదు. సో, అందుకే ఫస్ట్ దెబ్బకే కింద పడిపోతాడు. డంకన్ కింద పడిన కొన్ని సెకండ్స్‌కి ఫ్లాష్ బ్యాక్ సీన్ ఓపెన్ అవుతుంది. డంకన్ ఈ బ్యాటిల్‌లో గెలవాలంటే తనకి ఒక మోటివేషన్ కావాలి. ఆ మోటివేషన్‌ని విజువల్‌గా చూపించాలంటే ఇలాంటి ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉపయోగపడతాయి. ఇలాంటి టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే యాక్చువల్‌గా యానిమేలోనే ఉంటుంది. సో, ఫ్లాష్ బ్యాక్ సీన్‌లో ఇక్కడ డంకన్ తను బతకడం కోసం మెటల్స్‌ని అమ్ముకోవడానికి హార్స్ కాలుకున్న మెటల్స్‌ని దొంగిలించడానికి ట్రై చేస్తాడు. అండ్ ఇక్కడ చూడండి డంకన్ ఒక బ్యాటిల్ ఫీల్డ్‌లోనే ఉంటాడు. ఇది ఫస్ట్ బ్లాక్ ఫైర్ రెబెలియన్ జరిగింది. అండ్ దూరంగా మనకి రెడ్ కీప్ కనిపిస్తుంది. రెడ్ గ్రాస్ ఫీల్డ్‌లోని ఈ బ్యాటిల్ జరుగుతుంది. ఇందులోనే డేమన్ బ్లాక్ ఫైర్‌ని చంపేస్తారు. మేబీ ఈ బ్యాటిల్‌ని సీజన్ 2లోని చూపించే ఛాన్స్ ఉంది. అండ్ ఈ డేమన్ బ్లాక్ ఫైర్ క్యారెక్టర్‌లోని హెన్రీ కావిల్స్ కనిపించబోతున్నాడని చెప్పి ఒక న్యూస్ వస్తుంది. అది ఎంతవరకు నిజమో మనం కూడా వెయిట్ చేసి చూడాలి. మాక్సిమం ఇలాంటి కాస్టింగ్ హెచ్‌బీఓ తీసుకోదు. వీలైనంత తక్కువ బడ్జెట్‌లోనే యాక్టర్స్‌ని తీసుకోవాలని ట్రై చేస్తది. అండ్ ఈ షాట్‌లో మనం చూసుకుంటే ఎక్కడ పడితే అక్కడ యారోస్ ఉంటాయి. ఈ యారోస్ అన్నీ బ్లడ్ డ్రైవన్ వేసినవి. గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో మనకి 3 డ్రైవన్‌గా కనిపించిన అతనే ఈ బ్యాటిల్‌లోని హీరో అనమాట. యారోస్ అనే డేమన్ బ్లాక్ ఫైర్‌ని అతని కొడుకుని చంపేస్తాడు. డంకన్ ఇవి తీస్తున్నప్పుడు చూడండి తన నడుము కట్టుకొని చాలా ఉంటాయి. అండ్ సేమ్ ఇలాంటివే ఫస్ట్ ఎపిసోడ్‌లో కూడా డంకన్ దగ్గర మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ ఒక అతను ఇంకా బతికే ఉంటాడు. డంకన్ అతన్ని చూస్తాడు. అండ్ అతని మీద చూడండి హౌస్ ఫ్రేకి చెందిన సిజిల్ ఉంటుంది. సో, అతను ఒక నోబుల్ మ్యాన్ అనమాట. డంకన్ ఇతను కాపాడడం అనవసరం అని చెప్పి తనని చంపేద్దామని ట్రై చేస్తాడు. బట్ అది చాలా ఫూలిష్ థింగ్. డంకన్ ఇలా చేసినప్పుడే తన ఫ్రెండ్ అయిన రేఫ్ అక్కడికి వస్తుంది. డంకన్, రేఫ్ అండ్ ఇంకొక ఇద్దరు కింగ్స్ ల్యాండింగ్‌లోని ఫ్లీ బాటమ్ స్ట్రీట్స్‌లోని పెరుగుతూ ఉంటారనమాట. బట్ వీళ్ళిద్దరు ఇక్కడ చేసే పని ఏంటంటే బ్యాటిల్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉండడం వీళ్ళకి సేఫ్ కాదు. అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే వాళ్ళకి మనీ కావాలి. దానికోసమే ఇవన్నీ చేస్తున్నారు. సో, ఇప్పుడు వీళ్ళిద్దరూ అతన్ని కాపాడితే అతనిచ్చే డబ్బుల ద్వారా వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. అది వీళ్ళ ప్లాన్ అనమాట. బట్ వీళ్ళు ట్రై చేసినా సరే అతను చనిపోతాడు. అండ్ తర్వాత షాట్‌లో చూడండి వీళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కింగ్స్ ల్యాండింగ్‌లో ఉన్న ట్రీస్‌ని చూపిస్తారు. ఎగ్జాక్ట్ సేమ్ లొకేషన్ సీజన్ 2లోని ఆర్య కూడా కింగ్స్ ల్యాండింగ్ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. సో, వీళ్ళు ఇలా వెళ్తున్నప్పుడే ఇక్కడ ఒక స్టోక్వర్త్ హౌస్‌కి చెందిన అతను ఒక బాడీని తీసుకెళ్తూ ఉంటాడు. మేబీ బ్యాటిల్‌లోని చనిపోయిన లార్డ్ యొక్క బాడీని ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నాడనమాట. ఈ హౌస్ స్టోక్వర్త్ కూడా కింగ్స్ ల్యాండింగ్ చుట్టుపక్కల్లో ఉండే హౌస్ అనమాట. అండ్ ఇక్కడ వెళ్తున్నప్పుడు డంకన్ ఈ వార్ అయిపోయింది కాబట్టి మనం ఇక్కడే ఉండొచ్చు అని చెప్పి రేఫ్‌తోని అంటాడు. కానీ తనేమంటుందంటే ఇంకా ఈ వార్ అవ్వలేదు. వాళ్ళు రివెంజ్ కోసం మళ్ళీ వస్తారు అని చెప్పి. అండ్ ఈ కాన్వర్సేషన్‌లోనే వీళ్ళిద్దరూ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరి గురించి కూడా మాట్లాడుకుంటారు. వాళ్ళే పుడ్డింగ్ అండ్ ఫెరెట్. అండ్ ఈ ఎంటైర్ సీన్‌లోని డంకన్ చాలా అమాయకంగా కనిపిస్తాడు. బట్ రేఫ్ చాలా ఇంటెలిజెంట్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉంటుంది.
తను ఎలా సర్వైవ్ అవ్వాలో తెలుసుకున్నట్టుగా ఉంటుంది. బట్ డంకన్ ఈ ఫ్లీ బాటంలోని ఇంకా బతకడానికి ట్రై చేస్తున్నట్టుగా ఉంది. అండ్ ఇక్కడ బ్యాటిల్ అయిపోయిన తర్వాత నార్మల్ సోల్జర్స్ యొక్క పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. వాళ్ళకి చాలా గాయాలయ్యి ఉంటాయి. అండ్ ఇక్కడ మనం ఫ్లీ బాటంలో ఉండే స్ట్రీట్స్‌ని చూడొచ్చు. ఇక్కడ ఉండే మనుషులు ఎలా ఉంటారో ఇక్కడ మనం క్లియర్‌గా చూడొచ్చు. అండ్ వీళ్ళు ఇక్కడికొచ్చింది వాళ్ళ దగ్గరున్న మెటల్స్‌ని అమ్మడానికి. సరిగ్గా ఇక్కడే ఆలిస్టర్ అనే ఒక సిటీ వాచ్ మెంబర్‌కి దొరికిపోతారు. వీళ్ళిద్దరిని అతను గుర్తుపడతాడు. అండ్ వీళ్ళ దగ్గరున్న మెటల్స్ అన్నీ అమ్మితే వాళ్ళకి 2 సిల్వర్ కాయిన్స్‌ని ఇస్తాడు. ఆ సిల్వర్ కాయిన్స్ మీద చూడండి ఒక 7 పాయింటెడ్ స్టార్ ఉంటుంది. అండ్ ఒక బెరాథియన్ సిజిల్ అయిన స్టాగ్ సింబల్ ఉంటుంది. ఇది కింగ్స్ ల్యాండింగ్ కాబట్టి 7 పాయింటెడ్ స్టార్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ గేమ్ ఆఫ్ థ్రోన్ యూనివర్స్‌లోని ఈ సిల్వర్ కాయిన్స్‌కి సెకండ్ హైయెస్ట్ వాల్యూ ఉంటుంది. ఫస్ట్ వాల్యూ డ్రాగన్స్‌కి ఉంటుంది. సో ఈ మనీతో వాళ్ళు హ్యాపీగా ఫ్రీ సిటీస్‌కి వెళ్ళిపోవాలని ట్రై చేస్తారు. బట్ ఇక్కడ డంకెన్ తెచ్చిన మెటల్స్‌లోని హౌస్ బ్లాక్ ఫైర్‌కి సంబంధించిన థింగ్స్ ఉంటాయి. సో వాటిని నువ్వు వెంటనే తీసుకెళ్ళిపోవాలని చెప్తాడు. సో ఈ ఫ్లీ బాటమ్ స్ట్రీట్స్ కంటే ఫ్రీ సిటీస్ అంత గొప్పగా ఉండదని చెప్పి డంకన్ ఫీల్ అవుతాడు. కానీ రేఫ్ అనేది ఏంటంటే ఇక్కడున్న దారుణమైన పరిస్థితుల కంటే అవి కొంచెం బెటర్‌గానే ఉంటాయి అని అంటుంది. చాలా క్యారెక్టర్స్ గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లోని వెస్ట్‌రోస్ నుంచి ఫ్రీ సిటీస్‌కి వెళ్ళడం మనం చూసాం. నారో సీని దాటి వెళ్ళి అక్కడే బతుకుతూ ఉంటారు. బట్ డంకన్ స్టిల్ వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఒకవేళ తను నన్ను వెతకడానికి వస్తే నేను ఇక్కడే ఉండాలి కదా అని చెప్పి డంకన్ అనుకుంటాడు. డంకన్ ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ మేబీ వాళ్ళ అమ్మకి సంబంధించిన ఆరిజిన్స్ వింటర్ఫెల్‌లో ఉన్నాయని చెప్పి డంకన్ ఇప్పుడు ఫీల్ అవుతూ ఉంటాడు. అందుకే తన లైఫ్‌లో ఒకసారన్నా వింటర్ఫెల్‌కి వెళ్తాను అని అనుకుంటాడు. ఆ రోజు నైట్ ప్రశాంతంగా పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళిద్దరూ ఫ్లీ బాటమ్‌ని వదిలి ఫ్రీ సిటీస్‌కి వెళ్ళడానికి రెడీ అయిపోతారు. అక్కడి నుంచి తీసుకెళ్లే షిప్ కెప్టెన్ వీళ్ళిద్దరిని తీసుకెళ్ళడానికి ఒప్పుకోడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు సరిపోదు. రెబెలియన్ స్టార్ట్ అవ్వడం వల్ల వార్ కంప్లీట్ అయినా సరే చాలామంది వెస్ట్‌రోస్ నుంచి ఫ్రీ సిటీస్‌కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నందువల్ల డిమాండ్ పెరిగిపోతుంది. సో అందుకే వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు చాలవు. దీనికి రేఫ్ చాలా డిసప్పాయింట్ అయినా సరే డంకన్ ఏదో ఒక దారి చూద్దాంలే అనుకుంటాడు. అసలు డంకన్‌కి ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఇష్టం లేదు. షిప్ కెప్టెన్ నో చెప్పినా సరే తను రేషనల్‌గా ఉంటాడు. అండ్ వీళ్ళ బాధలో వీళ్ళుంటే మళ్ళీ ఆలిస్టర్ వస్తాడు. వీళ్ళ దగ్గర ఉన్న మనీని ఈసారి లాక్కుంటాడు. బట్ ఈ ప్రాసెస్‌లోనే డంకన్ తన ఫ్రెండ్ అయిన రేఫ్‌ని కోల్పోతాడు. ఫ్లీ బాటంలోనే తనకున్న ఒకే ఒక ఫ్రెండ్‌ని కూడా డంకన్ పోగొట్టుకుంటాడు. సో డంకన్‌కి ఆబ్వియస్‌గా కోపం వస్తుంది. ఆలిస్టర్ మీద అటాక్ చేద్దామని ట్రై చేస్తాడు. బట్ అతను ఒక నైట్ కాబట్టి డంకన్‌ని ఎదిరించలేకపోతాడు. సరిగ్గా ఇక్కడే ఆర్లన్ పెనిట్రీ వస్తాడు. యాక్చువల్‌గా బుక్స్‌లోని ఆర్లన్ పెనిట్రీ డంకన్‌ని చూసేది ర్యాట్స్‌ని పట్టుకుంటున్నప్పుడు. బట్ ఇక్కడ షోలోని దీన్ని కొంచెం చేంజ్ చేసినట్టుగా అనిపిస్తుంది. అండ్ ఈ రేఫ్ క్యారెక్టర్‌ని కూడా ముందే తీసుకొచ్చారు. యాక్చువల్‌గా తన క్యారెక్టర్‌ని బుక్ 3లోని ఇంట్రడ్యూస్ చేస్తారు. రేఫ్ చనిపోయిన తర్వాత డంకన్ ఒంటరిగా మిగిలిపోతాడు. అండ్ తను ఉండే ప్లేస్ చూడండి. ఇక్కడ మనకి క్లియర్‌గా చూపిస్తారు. తను ఉండడానికి పెద్దగా థింగ్స్ ఏమి ఉండవు. కప్పుకోవడానికి ఒక దుప్పటి మాత్రమే ఉంటుంది. అది కూడా ఎక్కడో డంజన్స్‌లో ఉన్నట్టుగా ఉంటుంది. ఇలా డంకన్ తన రూమ్‌లోనే ఒంటరిగా బాధపడుతున్నప్పుడే ఆర్లన్ పెనిట్రీ మాట మళ్ళీ వినిపిస్తుంది. సో డంకన్‌కి రేఫ్ తర్వాత ఈ ఫ్లీ బాటంలో తెలిసింది ఆర్లన్ పెనిట్రీ ఒక్కడే. డంకన్ యాక్చువల్‌గా తన దగ్గరికి వెళ్లి మాట్లాడొచ్చు. బట్ డంకన్ అంత ఈజీగా ఎవరిని నమ్మడు. సో అతన్ని కొన్ని రోజుల పాటు ఫాలో చేస్తాడు. ఈ సీన్స్ చాలా ఎమోషనల్‌గా ఉంటాయి. అతని హార్స్‌ని చూస్తాడు, స్వర్డ్‌ని చూస్తాడు, హెల్మెట్‌ని చూస్తాడు. అన్నీ చాలా దగ్గరగా ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అండ్ ఈ ప్రాసెస్‌లోని ఆర్లన్ పెనిట్రీ ఎప్పుడు తాగుతూ పాటలు పాడుతూ ఉంటాడు. అండ్ ఆ పాటలు కూడా డొథరాకీలోనే పాడతాడు. యాక్చువల్‌గా ఆర్లన్ పెనిట్రీకి డొథరాకీ లాంగ్వేజ్ ఎలా వచ్చో అర్థం కావట్లేదు. షో కూడా ఈ డీటెయిల్ ఎందుకు పెట్టిందో కూడా తెలీదు. బట్ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కూడా మేబీ ఆర్లన్ పెనిట్రీ కనిపించే ఛాన్స్ ఉంది. ఆర్లన్ పెనిట్రీ ద్వారానే డంకన్ కింగ్స్ ల్యాండింగ్‌ని వదిలేసి తన హార్స్‌ల వెనకాల నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అండ్ తన కాలికి గాయం కూడా అయి ఉంటుంది. బట్ అయినా సరే కుంటుకుంటూ తన వెనకాలే వెళ్తాడు. డంకన్ ఈ ప్రాసెస్‌లోని చలికి తట్టుకుంటాడు, ఆకలికి తట్టుకుంటాడు. ఫ్లీ బాటంలోనే తను బతికింది ఇంతకంటే దారుణమైంది కాబట్టి సో డంకన్ ఎలాగోలాగా సర్వైవ్ అవుతాడు. అండ్ ఇక్కడ మనకి కనిపించే ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఏంటంటే ఆర్లన్ పెనిట్రీ పడుకున్నప్పుడు తన కత్తి తనకే గుచ్చుకుంటుంది. మొత్తానికి డంకన్‌ని ఆర్లన్ పెనిట్రీ చూస్తాడు. తన దగ్గరికి వెళ్తాడు. అండ్ ఇక్కడ డంకన్ బాడీ మీద చూడండి తన వామిటింగ్ చేసుకున్నట్టు ఉంటుంది. సో ఆర్లన్ పెనిట్రీకి తను చూడగానే అర్థమైపోతుంది. ఈ పిల్లాడు చాలా రోజులు తిండి లేకుండా ఉన్నాడని చెప్పి. సో ఇక్కడ కరెక్ట్‌గా ప్రెజెంట్ సీన్‌కి షిఫ్ట్ అవుతుంది. డంకన్ మట్టిలో పడిపోయి ఉంటాడు. ఎగ్ డంకన్‌ని లెగమని అరుస్తూ ఉంటాడు.
బట్ స్టిల్ డంకన్ లెగిసేది ఆలన్ పెనిట్రీ వాయిస్ విని. ఇంత ఇంటెన్స్గా బ్యాటిల్ జరుగుతున్నప్పుడు కూడా ఫ్లాష్ బ్యాక్ కట్ అయినప్పుడు ఆడియన్స్కి కొంచెం చిరాకు వస్తుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు సరిగ్గా ఈ బ్యాటిల్ ఒకటి ఉందని చెప్పి అందరూ మర్చిపోయినప్పుడు సరిగ్గా ఇక్కడ మళ్ళీ బ్యాటిల్ సీన్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ స్క్రీన్ ప్లేలోని పర్ఫెక్ట్గా ఫ్లాష్ బ్యాక్ని ప్రెసెంట్ని బ్లెండ్ చేశారు. డంకన్ లేవగానే ఆరియోన్ అటాక్ చేస్తూనే ఉంటాడు. అప్పటికే తన బాడీలోని ఒక లెన్సెస్ దిగి ఉంటుంది. దాని నుంచి కోలుకునే లోపే మళ్ళీ ఆరియోన్ తన చేతిలో ఉన్న మార్నింగ్ స్టార్తో కొడుతూ ఉంటాడు. బట్ ఇక్కడ డంకన్ని తను తిరిగి ఎదిరించాలంటే తన చేతిలోని స్వోర్డ్ ఉండదు, అది ఎక్కడో పడిపోయి ఉంటుంది. కానీ స్టిల్ డంకన్కి ఈ మట్టిలోనే ఆరియోన్ ఎదిరించడానికి అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ ఫైటింగ్ సీన్ని చాలా రియలిస్టిక్గా చూపించారు. కేవలం వీళ్ళిద్దరూ పోరాడుతున్నట్టే ఉంటుంది, బట్ వెనకాల బ్యాక్గ్రౌండ్లో కూడా మిగతా వాళ్ళు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. డంకన్ని కొడుతున్నప్పుడల్లా ఆడియన్స్ అరుస్తూ ఉంటారు. బట్ ఒక్కసారిగా డంకన్ లేచినప్పుడు ఒక ఆమె లెగిసి అరుస్తుంది. యాక్చువల్గా డంకన్ వైపు బేలర్ వచ్చినప్పుడు కూడా తన ఫేస్లోని ఒక ప్రౌడ్ మూమెంట్ని మనం చూడొచ్చు. జస్ట్ తను మ్యాన్ఫ్రెడ్ డండరియన్ దగ్గర పనిచేసే ఒక హార్ అనమాట. 2-3 సార్లు తను డంకన్తో మాట్లాడుతుంది. సో డంకన్ ఎలాంటి వాడో తెలుసు కాబట్టి తను డంకన్కి సపోర్ట్ చేయాలి అనుకుంటుంది. వీళ్ళిద్దరు ఫైట్లోను కూడా రేమండ్ ఫాస్వే ఒకసారి డంకన్కి హెల్ప్ చేస్తాడు. తర్వాత డంకన్కి తన సోడ్ దొరుకుతుంది. తన సోడ్ దొరికినా సరే అంత ఎఫెక్టివ్గా డంకన్ ఫైట్ చేయలేడు. ఒక సైడ్ అంతా తనకి బ్లర్లో ఉన్నట్టు ఉంటుంది. బట్ అలానే స్టిల్ ఆరియోన్తో ఫైట్ చేస్తూ ఉంటాడు. తన సోడ్ దొరికిన తర్వాత డంకన్ ఆరియోన్ని ఫైట్ చేస్తున్నప్పుడు చూడండి, ఇక్కడ యాక్చువల్గా మేకర్ అండ్ బెయిలోర్ కొట్టుకుంటూ ఉంటారు. నిజానికి బెయిలోర్ కింగ్స్ గార్డ్ని హ్యాండిల్ చేయాలి, బట్ మేకర్ వచ్చి బెయిలోర్తోనే అటాక్ చేస్తూ ఉంటాడు. దీని వెనకాల ఒక రీజన్ ఉంది. ఒకవేళ బెయిలర్ కానీ చనిపోతే థ్రోన్ మేకార్కే వస్తుంది. కానీ తన కొడుకు కంటే ఏది ఎక్కువ కాదన్నట్టు బెయిలర్ని పక్కన పడేసి మరి తన కొడుకైన ఆరియోన్ని కాపాడడానికి వెళ్తూ ఉంటాడు. అండ్ తను వెళ్తూ ఉన్నప్పుడు చూడండి కింద ఒక బాడీ పడిపోయి ఉంటుంది. అండ్ ఆ బాడీ సర్ హంఫ్రే హార్డింగ్ది. ఎప్పటికే తన బ్యాటిల్లోని చనిపోయి ఉంటాడు. సో మేకర్ డంకన్తో వస్తున్నప్పుడు ఇక్కడ లైనోల్ బెరాథియన్ ఇంకా హార్స్ మీద ఉంటాడు. ఇంత బ్యాటిల్ జరిగినా సరే, కొంతమంది చనిపోయినా సరే ఇంకా తన హార్స్ మీద ఉన్నాడు. సో తన ఎంత వారియరో మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో లైనోల్ బెరాథియన్ హార్స్ మీద వచ్చి మేకర్ని అడ్డుకోవడానికి ట్రై చేస్తాడు. బట్ ఇక్కడ మేకర్ తన హార్స్ని చంపేస్తాడు. డంకన్ ఆరియోన్ని ఎదురిస్తున్నా సరే ఇంకా డంకన్ అన్కాన్షియస్గానే ఉంటాడు. సో తను ఒకేసారి ఆడియన్స్ని చూడగానే తను ఎక్కడున్నాడో తనకు గుర్తొస్తుంది. మళ్ళీ యాంగ్జైటీ ఫీల్ అయ్యి కింద పడిపోతాడు. ఆరియోన్ అదే టైం చూసుకొని ఈల్డ్ అని చెప్పి అరుస్తూ ఉంటాడు. సో డంకన్ కింద పడిపోయి బాడీలోని ఎలాంటి చలనం లేకపోయేసరికి ఆరియోన్ని విన్నర్గా అనౌన్స్ చేద్దాం అనుకుంటారు. యాక్చువల్గా ఈ ట్రయల్ ఆఫ్ 7లో గెలవాలంటే అక్కడున్న వాళ్ళందరూ చనిపోవాలి. ఏ టీంలో వాళ్ళు మిగిలితే వాళ్ళే గెలిచినట్టు, లేదా ఎవరైతే దీన్ని డిమాండ్ చేశారో వాళ్ళే ఈల్డ్ అని చెప్పి ఒప్పుకోవాలి. వాళ్ళ అక్యూజేషన్ని విత్డ్రా చేసుకోవాలి. అప్పుడే ఇది ముగిస్తుంది. ఇక్కడ డంకన్ పడిపోయినప్పుడు చూడండి ఎగ్ చాలా బాధపడుతూ ఉంటాడు. తను లెగుస్తాడు అని చెప్పి ఆశగా చూస్తూ ఉంటాడు. కానీ వెనకాల ఉన్న వాళ్ళు చూడండి డంకన్ లెగవాలని చెప్పి ఆ ఫెయిత్ ఆఫ్ 7ని కోరుకుంటూ ఉంటారు. లార్డ్ యాష్వర్డ్ తన కూతురు కూడా చాలా ఎక్సైటింగ్గా చూస్తూ ఉంటారు. లార్డ్ యాష్వర్డ్ యొక్క కూతురు కూడా డంకన్తోనే ఒకసారి మాట్లాడుతుంది. సో మేబీ డంకన్ గెలవాలని చెప్పి తను కూడా కోరుకుంటూ ఉండొచ్చు. ఇంకా డంకన్ ఓడిపోయడానికి అనౌన్స్ చేస్తున్న టైంకి సరిగ్గా అప్పుడే డంకన్కి ఆర్లన్ పెనిట్రీ యొక్క వాయిస్ వినిపిస్తుంది. నిజానికి బ్యాటిల్ జరుగుతున్నంతసేపు ఆర్లన్ పెనిట్రీ డంకన్తోనే ఉంటాడు. ఫస్ట్ నైటింగ్ చేస్తున్నప్పుడు డంకన్కి ఆర్లన్ పెనిట్రీ కనిపిస్తాడు. తను నైటింగ్ చేయలేకపోయినా సరే ఈ బ్యాటిల్లోనే నీతోనే ఉంటానన్నట్టు డంకన్కి ఒక సిగ్నల్ వస్తుంది. సరిగ్గా తను ఓడిపోయాడన్న టైంకి మళ్ళీ ఆర్లన్ పెనిట్రీ డంకన్కి ధైర్యం ఇస్తాడు. మెల్లగా డంకన్ తన సోడు పట్టుకొని నిలబడతాడు. తను నిలబడినప్పుడు అక్కడుండే క్రౌడ్ మొత్తం అరుస్తూ ఉంటుంది. డంకన్ అని చెప్పి అందరూ పిలుస్తూ ఉంటారు. నిజానికి డంకన్ దగ్గర ఏమీ ఉండదు. ఈ బ్యాటిల్ జరగడానికి కొన్ని నిమిషాల ముందే అందరినీ డంకన్ అడుగుతాడు తన వైపు వచ్చి పోరాడమని చెప్పి. బట్ ఎవ్వరూ పట్టించుకోరు. కానీ ఈ బ్యాటిల్లో మాత్రం డంకనే గెలవాలని చెప్పి అందరూ అరుస్తున్నారు. ఈ యాష్వర్డ్ టోర్నీలోని డంకన్ కానీ తన నైట్ అయిన ఆర్లన్ పెనిట్రీ ఎవరికి తెలియకపోయినా సరే ఈ బ్యాటిల్ తర్వాత మాత్రం ఖచ్చితంగా డంకన్ పేరు అందరూ గుర్తుపెట్టుకుంటారు. అండ్ ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్ బాగుంటుంది. డంకన్ ఎక్కడున్నాడో కంప్లీట్గా మర్చిపోతాడు. తనకి ఎలాంటి వాయిసెస్ వినిపించవు. కేవలం ఆరియోన్ ఒక్కడనే చూస్తాడు. తన షీల్డ్ పట్టుకొని ఆరియోన్ని కొడతాడు. యాక్చువల్గా ఎగ్జాక్ట్ సీన్ బుక్లో కూడా ఉంటుంది. సరిగ్గా ఇప్పుడే ఆరియోన్ ఈల్డ్ అని అరుస్తాడు. తన ఈల్డ్ అని అరిచినప్పుడు చూడండి డంకన్ వెనకాల ఏం జరుగుతుందో చూస్తాడు. ఇక్కడ ఇద్దరు ఫాస్వే బ్రదర్స్ పోరాడుతూ ఉంటారు. రేమండ్ ఫాస్వే తన అన్నయ్య
స్టెఫెన్ ఫాస్వేని చాలా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటాడు. ఈ ట్రయల్ ఆఫ్ 7 స్టార్టింగ్‌లోనే ఇద్దరు చాలా టెన్షన్ పడతారు. హంఫ్రే హార్డింగ్, హంఫ్రే బ్రూస్‌బెర్రీ మాత్రం చాలా కూల్‌గా ఉంటారు. బట్ వాళ్ళిద్దరూ చనిపోతారు. ఈ భయపడి టెన్షన్ పడిన వాళ్ళిద్దరూ లాస్ట్‌కి నిలబడతారు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ డీటెయిల్ ఏంటంటే డంకన్ మళ్ళీ చూస్తున్నప్పుడు మెయికార్ లైనల్ బెరాథియన్‌తోనూ, బెయిలర్ టార్గెరియన్‌తోనూ పోరాడుతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే మెయికార్ బెయిలర్ హెడ్ మీద కొడతాడు. మేబీ ఈ బ్లోతోనే బెయిలర్ చనిపోయినట్టుగా అనిపిస్తుంది. ఒకవేళ డంకన్ గాని కొంచెం త్వరగానే దీన్ని ఆపుంటే మేబీ బెయిలర్‌ని కాపాడే ఛాన్స్ ఉండుండొచ్చు. డంకన్ పరిస్థితిని చూసి స్టీలీ పేట్ అండ్ రేమండ్ ఫాస్వే హెల్ప్ చేస్తూ ఉంటారు. స్టీలీ పేట్ ఆయిల్‌తోని దీన్ని క్యూర్ చేయొచ్చు అంటాడు. సరిగ్గా అక్కడికి బెయిలర్ వచ్చి ఆయిల్ తను చంపేస్తుంది, వైన్ పోద్దామని చెప్తాడు. బెయిలర్‌ని చూడగానే డంకన్ లేచి నిలబడతాడు. బెయిలర్ గాని లేకపోతే అసలు డంకన్‌కి ఇదంతా సాధ్యం అయ్యేదే కాదు. సో దానికి కృతజ్ఞతగా బెయిలర్‌కి థాంక్స్ చెప్దామని ట్రై చేస్తాడు. అండ్ బెయిలర్‌కి ఏమీ కానందుకు డంకన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ తన జీవితాంతం బెయిలర్ కిందే సర్వ్ చేద్దామని చెప్పి డంకన్ అనుకుంటాడు. సరిగ్గా ఇక్కడే ఎవరో ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ ఒకటి బయటకొస్తుంది. బెయిలర్‌కి ఏదో గాయమైనట్టు బెయిలర్ ఫీల్ అవ్వగలుగుతూ ఉంటాడు. బట్ స్టిల్ మాట్లాడగలుగుతూ ఉంటాడు. తన హెల్మెట్ తీయగానే అందరికీ అర్థమవుతుంది తనకి చాలా పెద్ద గాయమైందని చెప్పి. అండ్ సరిగ్గా తన హెల్మెట్ తీసేటప్పుడు ఇది నా బ్రదర్ కొట్టాడు, తను చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాడని చెప్పి వీళ్ళతోని అంటాడు కూడా. ఆ హెల్మెట్ తీసినప్పుడు అందరికీ అర్థమవుతుంది. వీళ్ళందరికంటే డంకన్నే ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే తన వల్లే ఈ బ్యాటిల్‌లోకి తనకి సంబంధం లేకపోయినా సరే బెయిలర్ వస్తాడు. ఈ బ్యాటిల్‌లోనే చనిపోతాడు. నెక్స్ట్ వెస్టరోస్‌కి కావాల్సిన కింగ్ ఒక కామన్ మ్యాన్‌కి సపోర్ట్ చేయడం వల్ల చనిపోతాడు. ఈ బ్యాటిల్‌లోని డంకన్ చనిపోయి ఉంటే రిలమ్‌కి ఎలాంటి నష్టం జరిగేది కాదు. ఒక కామన్ మ్యాన్ చనిపోయాడు అనుకుంటాడు. బట్ కాబోయే కింగ్ చనిపోవడం వల్ల అందరూ కన్‌ఫ్యూజన్‌లో పడతారు. అసలు ఈ గాడ్స్ ఈ ట్రయల్ ఆఫ్ 7లోని ఏం డిసైడ్ చేశారో ఎవరికీ అర్థం కాదు. డంకన్ కూడా అదే కన్‌ఫ్యూజన్‌లోనే ఉంటాడు. డంకన్‌కి బ్యాటిల్‌లో గెలిచినా సరే బెయిలర్ చనిపోయాడనే బాధ ఎక్కువ ఉంటుంది. తన చేతిలోనే బెయిలర్ చనిపోయినా సరే డంకన్ సారీ చెప్తూనే ఉంటాడు. ఇక్కడితోనే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అలానే కంటెంట్ నచ్చితే ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.